సో ఒకటే నేను లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక పాయింట్ నేను చెప్పాను. ఐ విల్ రిపీట్ దట్ అండ్ దర్ ఇస్ అ జీరో. అవర్ టార్గెట్ ఈస్ జీరో law and order incident in the district. To achieve zero law and order incident in the district, there should be zero tolerance of any kind of violations. It's inside the counting hall, outside the counting hall, outside the city, in the village, outside the village. ఆ పాలసీ మన జిల్లాలో ఫాలో చేస్తున్నాము. ఆ విధంగా ఎస్పీ గారు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము జిల్లా స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 90-95% అయిపోయినాయి. 2-3% అన్నీ కూడా లాస్ట్ 3 డేస్లో జరుగుతాయి ఇన్ కౌంటింగ్ సెంటర్. నౌ కమింగ్ టు రియల్ కౌంటింగ్, మనకి తెలుసు ఎవ్రీ రౌండ్ మేము ఈ ఎన్కోర్లో రిపోర్ట్ చేయాలి ఎవ్రీ రౌండ్. సో మీరు ఒకసారి మీకు సపోజ్ మేము రిజల్ట్ పంపించకపోయినా మీరు ఎన్కోర్ కూడా అక్కడ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే రౌండ్ వైజ్ రిజల్ట్ మీకు తెలిసిపోతాయి. బికాజ్ ఈచ్ కౌంటింగ్ హాల్లో వాళ్ళు చేసుకుంటారు. ఆ డ్రై రన్ కూడా చేస్తున్నాము, ట్రైన్ చేస్తున్నాము వాళ్ళకి. సో దట్ పార్ట్ ఆఫ్ మై కోర్ కౌంటింగ్ యాక్టివిటీ చేసుకున్నాము. ఈచ్ కౌంటింగ్ హాల్లో టేబుల్స్, వైర్ మెష్ అవతల ఏజెంట్ ఉంటారు, లోపల కౌంటింగ్ సిబ్బందులు ఉంటారు. వాళ్ళు వీళ్ళ మధ్యలో మాట్లాడగలరు, చూడగలరు, కానీ యాక్సెస్ ఉండదు. దే కెన్ నాట్ టెంపర్. Nobody can touch the EVM, nobody can touch the postal ballot paper. ఇమీడియట్లీ అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏజెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే డిసిప్లిన్ ఫాలో చేయకపోతే వెంటనే ఈచ్ కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్. సో 16 చెప్పానండి, 16 కౌంటింగ్ హాల్కి 16 టీమ్స్ ఉంటాయి ఓన్లీ టు లిఫ్ట్ దోస్ ట్రబుల్ మోంగర్స్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ కూడా ఉంటే దట్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు డూ ద కౌంటింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఉందండి, అందరికీ తెలవాలి. ఏముందంటే ఎట్టి పరిస్థితిలో కౌంటింగ్ ఆగకూడదు. ఒకసారి కౌంటింగ్ అయిపోతే మేము టిఫిన్కి వెళ్తాము, లంచ్కి పోతాము, ఏజెంట్కి కొద్దిగా బ్రేక్ కావాలి. దెర్ ఇస్ నో సచ్ రూల్. 8 o'clock స్టార్ట్ అయిపోతే 4, 5, 6, 7, 8, 9, 10 వాట్ ఎవర్ టైం కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక సియు పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా కౌంటింగ్ ఆపము. సియు కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం. సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, ఫాలో చేసి చేస్తాం. కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది, లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానివల్ల మన కౌంటింగ్ ఆగకూడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే నేను కలెక్టర్ కూడా డిఓ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు. అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు, తీసుకెళ్ళి దాని పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ దే విల్ ఇన్వోక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మినిట్ టు మినిట్ ఆ రోజు వాచ్ చేస్తుంది. ఎవ్రీ మినిట్ రిపోర్ట్ చేయాలి. ఆబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు, అన్నీ గమనిస్తారు, ఆయన మాట్లాడతారు. సో ఇట్స్ లైక్ మోర్ సీరియస్ ఎక్సర్సైజ్ దెన్ పోల్ డే ఎక్సర్సైజ్ నేను చెప్పాలి అంటే ఫర్ మా డిఓ అండ్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్స్. కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇందులో డిఓ ఈ విధంగా చేయాలి, ఎస్పీ ఈ విధంగా చేయాలి లేదండి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరూ అధికారులు సిబ్బంది ఫాలో చేయాలి. ఆ విధంగా మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్కి కూడా ఆ రోజు కౌంటింగ్ డే ముందు 5 నిమిషాలు వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా అవుతాయి, కౌంటింగ్ ఏ విధంగా జరుగుతాయి, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుందో అన్నీ కూడా ఆ రోజు చెప్పి నేను కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నేను ఒక పాయింట్ చెప్తానండి, ఐ విల్ టెల్ యూ వన్ పాయింట్. అండ్ బికాజ్ మనకి ఎప్పుడు కూడా కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. వన్ పాయింట్ ఐ విల్ టెల్ యూ. Safety and security of the EVMs in the strong room is like my life. మా ఉద్యోగం దానిపైన ఉంటుందండి. ఒక పాయింట్ అని చెప్తాను. యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ కెన్ నాట్ టేక్ ఈవెన్ స్లైటెస్ట్ ఆఫ్ రిస్క్ టు ఎన్ష్యూర్ అండ్ కాంప్రమైజ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఐ కెన్ నాట్ టెల్ యూ, నాట్ మీ ఓన్లీ, ఎస్పీ ఆల్సో, బికాజ్ వీ బోత్ ఆర్ సపోజ్ టు గో ఎవ్రీ డే. నేను ఏదో ఒక చోట నేను మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, I'll authorize my ARO. DRO is my additional RO. He has to additional DO. He can go and so అది ఒక పాయింట్ సెక్యూరిటీ. రెండోది అక్కడ యాక్సెస్ కంట్రోల్ కూడా ఉన్నాయి. బయట ఎక్కడి నుంచి వస్తే 144 ఉంది, పోలీస్ విల్ ఇమీడియట్లీ చర్య తీసుకుంటుంది. ఆథరైజ్డ్ పర్సన్కి ఎంట్రీ మాత్రమే త్రూ ఆథరైజ్డ్ యాక్సెస్ పాయింట్ ఉంటాయండి. మనకి తెలుసు ఓన్లీ 1 గేట్
to access inside that 3 times I have to sign. I sign as a district collector 3 times. You can go every day, you can see my signature in the register. ఎవరికి డౌట్ ఉంటే మీరు చెప్పండి ఆ డేట్కి నేను చూపిస్తాను. ఎవరికి ఎనీ ఇండివిజువల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ తిరుపతి, ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎనీ పొలిటికల్ పార్టీస్, ఎనీవన్ మాకు డౌట్ ఉంది నేను వెళ్ళినట్టు నేను చెక్ చేసినట్టు చూపిస్తాను. 1. సెకండ్ ఈజ్ మీరు ఎవరు వెళ్ళారు వెళ్ళి ఉంటే హీ విల్ బి ఆథరైజ్డ్ పర్సన్ ఓన్లీ గివెన్ ద పాస్ బై ఆథరైజ్డ్ కాంపిటెంట్ అథారిటీ. ఎనీబడి అన్ఆథరైజ్డ్ కాకుండా లోపల పోతే అక్కడే ఆపుతారండి. దే విల్ నాట్ అలౌ బికాజ్ ఇట్ ఆల్ పోలీస్ వాళ్ళ ఉద్యోగం కూడా ఉంది. నాకు ఆథరైజేషన్ ఉంది నేను వెళ్తున్నాను, నాకు ఆథరైజేషన్ లేకుండా నన్ను అలౌ చేస్తే ఎవరు అలౌ చేస్తారు వాళ్ళ ఉద్యోగం కూడా పోవాలి కదా, నా పోతే వాళ్ళు కూడా పోవాలి కదా. ఐఎమ్ యాజ్ క్లియర్ యాజ్ దట్. Anything like that, it has not come to my notice. I have taken the cognizance of this. Ippudu without prima facie knowing the subject, I cannot comment, or SP garu cannot comment. But I can come back to you after prima facie inquiry this afternoon only. If any unauthorized trespass inside the premise, ఏమవుతుందంటే కొన్నిసార్లు నాకు తెలియదు ఒక సిఏపిఎఫ్ సిబ్బందులు ఉంటారు. They are from North India, CRPF, BSF, Tamil Nadu police. They are guarding each and every day I go there and see that. వాళ్ళు చూపించడానికి ఏదైనా డాక్టర్ వచ్చినట్టు ఉందా లేకపోతే ఏదో ఉంటుందా, దట్ ఐ ప్రైమా ఫేసి ఐ సీ అండ్ దెన్ ఐ రెస్పాండ్ టు దట్ పాయింట్ ఆల్సో. ఆ రోజు అండి ట్రై చేస్తానండి. విల్ డూ దాట్. జనరలీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, బట్ ఒకసారి అన్ని చోట్ల సెట్ అయిపోతే అప్పుడు విల్ ట్రై టు కమ్ అండ్ యూ కెన్ ఆల్సో కమ్ అండ్ సీ దాట్. బికాస్ 3 hours 2-3 hours ఓన్లీ 2-3 roundsలో ట్రైన్ వస్తాయి. ఆ టైంలో విల్ బీ హ్యాండ్లింగ్ డిఫరెంట్ ఇష్యూస్. సో విల్ నాట్ హ్యావ్ టైమ్ టు కమ్ అవుట్ అండ్ నోబడి విల్ కమ్ అవుట్ అండ్ స్పీక్, బట్ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అండి. సో దట్ ఈస్ వెల్ టేకెన్. బస్సెస్ ఉంటాయండి. టు యూ విల్ హ్యావ్ బస్సెస్ టు టేక్ యూ ఫ్రమ్ గేట్ టు మీడియా సెంటర్ టు గేట్స్, బికాస్ దర్ విల్ బి 3,000-4,000 people కదా. వీ కెన్ నాట్ అలౌ వెహికల్స్ పాసెస్ బికాజ్ అగైన్ విల్ బి స్ట్రగ్లింగ్ టు మేనేజ్ క్రౌడ్. మనకు ఫోకస్ ఏంటి కాదు కౌంటింగ్ చూడాలి. సో బట్ ఆల్ ద అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ సో దట్ యూ విల్ బి కంఫర్టబుల్. లేదండి అది పర్మిటెడ్ కాదు. మీరు అన్నట్టు మేము ఎనీథింగ్ ఐ కెన్ నాట్ డిస్ప్లే ఫ్రమ్ దేర్ ఇన్సైడ్, బట్ ఐ కెన్ ఓన్లీ అష్యూర్ దట్ నాకు ఎప్పుడు రిజల్ట్ వస్తుందో 2 minutes తర్వాత మీకు రావాలి. దానికి సెపరేట్ డ్రిల్ చేస్తున్నాం మేము. సెపరేట్ టీం పెట్టి నేను సెకండ్ థర్డ్ నేను ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. సో దట్ యుల్ గెట్ ద రిజల్ట్ ఇమీడియట్లీ లైవ్. నథింగ్ కెన్ బి టెలికాస్ట్ అవుట్ సైడ్ ద కౌంటింగ్ హాల్. దట్స్ ఇన్స్ట్రక్షన్. వాళ్ళ ర్యాండమైజేషన్ రేపు కంప్లీట్ చేసి ఏ దీనికి ఎవరెవరు ఆర్ఓఆర్ బయటకు వస్తే ఆర్ఓఆర్ పైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏఆర్ కౌంటింగ్ సూపర్వైజర్ అందరికీ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఎలక్షన్. అదే చెప్తున్నానండి. వాట్ ఎవర్ నేను ఏదైతే మీ దగ్గర చెప్పానండి చేయపోతున్నాం అని యాజ్ ఏ కలెక్టర్ నాకు డిస్క్రిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మాత్రమే మేము ఫాలో అవుతున్నాం. రిగార్డింగ్ సెకండ్ రెండమైజేషన్ రేపు సెకండ్ రెండమైజేషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఏముంది, 3 days బిఫోర్ ద కౌంటింగ్ మీరు రెండమైజ్ చేసుకోండి. 3 days బిఫోర్ కౌంటింగ్ ఈరోజు చేయాలి. కానీ నేను ఇది కూడా రెఫర్ చేసి రేపు చేస్తున్నాను. చాలా జిల్లాలో ఈరోజు చేస్తున్నారు. రేపు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అబ్జర్వర్స్, సెంట్రల్ అబ్జర్వర్స్ సమక్షంలో రెండమైజేషన్ చేసి ఏం చేస్తాము, ఎవరికి ఏ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిందో అంతవరకు చెప్తాం. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎంతోమంది పోలింగ్ పార్టీస్ వెళ్తారు, కౌంటింగ్ పర్సనల్ వెళ్తారు, అది రేపు అనౌన్స్ చేస్తాం. దెన్ 4వ తేదీ ఉదయం 5:30 గంటలకి 6 గంటలకి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారా లేకపోతే ఈవీఎం కౌంట్ చేస్తారా, ఈవీఎంలో కూడా 14 టేబుల్లు చేస్తారా, 1వ తేదీలు చేస్తారా, ఆ రోజు 4వ తేదీ 6 గంటలకి 7 గంటలకి మాత్రమే తెలుస్తాయండి. సో అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉంటే ఎవరికి అనుమానాలు ఉండదు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇందులో డౌట్ లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బయట డిస్కషన్ ఉంది. మీరు 5 మందిని సస్పెండ్ చేశారు డ్యూటీస్కి రాని వాళ్ళని. అయితే వాళ్ళ పట్ల సస్పెన్షన్ అమలు కాకుండా చేస్తున్నారు అనేది
మీరు 5 మందిని సస్పెండ్ 272 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం సార్. సస్పెన్షన్ సస్పెండ్ ఇంకా ఎవరికి చేయలేదు. మీరు 5 మందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు సార్. అది ముందు ప్రెస్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. దట్ మే బి రిగార్డింగ్ ఐ థింక్ పోలింగ్ సంబంధించేనా. 5 మందిని మీరు సస్పెండ్ చేశారు సార్. ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఆ 5 మందిని కొంత ఒత్తిళ్లతో ఇక్కడున్న ఒక అధికారి సస్పెండ్ చేయలేదు, మీ అధికారులను పట్టించుకోలేదు అనేది ఒక బయట తిరుగుతున్న చర్చ చేస్తుంది. ఓకే, నేను చెక్ చేస్తానండి వెంటనే. సస్పెన్షన్ చేసినట్టు చెక్ చేస్తాను. నో, యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకన్ అండి. బట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద సో కాల్డ్ నోటీస్ బికాస్ సస్పెన్షన్ ముందు కూడా జనరల్గా రూల్ ఎలా ఉందంటే, లేకపోతే ఏమవుతుందంటే నేను ఈరోజు సస్పెండ్ చేశాను, రేపే వాళ్ళు ఆర్డర్ తీసుకువస్తారు కోర్టు నుంచి, మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. సో మన ప్రొసీజర్ ఎలా ఉందంటే నోటీస్ ఇస్తాము, రిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ మనం సస్పెండ్ చేస్తాము, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతాయి. అది ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, విల్ ఎగ్జామిన్ అండ్ కమ్ బ్యాక్. ప్రెస్ నోట్లో పోలింగ్ ట్రైనింగ్ క్లాసెస్ రాని వాళ్ళని ఇంతమందిని సస్పెండ్ చేసి వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాము. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్లో సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ లేని 5గురిని సస్పెండ్ చేశారు అని వచ్చింది సార్. క్లియర్గా వచ్చింది. అనేది ఒక టాపిక్ చూసుకోండి ఎక్కడ ఉంది. డిఆర్ఓ గారు కొంత దీని సస్పెన్షన్ ని అమలు కాకుండా చేస్తున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్. కలెక్టర్ గారికి సస్పెన్షన్ ఫైల్ రన్ చేయలేదు, షోకాజ్ నోటీస్ మాత్రం ఇచ్చారు. మరి ప్రెస్ నోట్లో అయితే క్లియర్గా వచ్చింది సస్పెండ్ అని ఇచ్చారు. న్యూస్లో పబ్లిష్ అయింది. చెక్ చేయండి, సస్పెన్షన్ ఆర్డర్ చెక్ చేయండి. ఓకే అండి, వెల్ టేకన్, విల్ యాక్ట్ ఆన్ దట్. థ్యాంక్ యూ.